నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ గా భారత్ కు F-35 శత్రు భీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం. తహూర్ రానా అప్పగింతకు సై. మోదీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. 2030 కల్లా $50,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యం. వాషింగ్టన్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు పెంచనున్న ఢిల్లీ. సుంకాల్లో భారత్కు మినహాయింపులుండవన్న ట్రంప్. త్వరలో మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటన. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న మోదీ. భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడింపజేసేలా కీలక ముందడుగు పడింది. శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్ లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున శ్వేత సౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. అనంతరం ఢిల్లీకి అనుకూలంగా పలు నిర్ణయాలు వెలువడ్డాయి. అమెరికా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లకు పెంచడంతో పాటు 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించడం వంటివి అందులో ఉన్నాయి. సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేవి ఉండబోవని ట్రంప్ స్పష్టం చేయడం కాస్త ఇబ్బందికర అంశమే అయినా ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని ఇరు దేశాలు ప్రకటించడం ఊరట కలిగించింది. మొత్తానికి ప్రపంచ దేశాలు, అలాగే ముఖ్యంగా భారతదేశం, ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూసిన ట్రంప్ మోడీ మీటింగ్ అయితే కనుక విజయవంతంగా కొనసాగిందని చెప్పొచ్చు. ఈ వార్తా కథనం ప్రకారము ముఖ్యంగా చర్చకు వచ్చిన అంశాలని చూసుకుంటే కనుక ప్రధానంగా ట్రంప్ అయితే కనుక ముఖ్యంగా శత్రు భీకర విమానాలు ఏవైతే ఉన్నాయో F-35 విమానాలను అయితే కనుక విక్రయించేందుకు, అంటే భారత్కు ఇచ్చేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. అలాగే 26/11 నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో తహూర్ రానాని అప్పగించేందుకు కూడా ట్రంప్ ఓకే చెప్పారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక వాషింగ్టన్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను పెంచనున్న ఢిల్లీ అని ఇచ్చారు. ఇక సుంకాల్లో భారత్కు మినహాయింపులు ఉండవు అని చెప్పేసి ట్రంప్ అయితే స్పష్టం చేశారు. అంటే ఒకవైపు ప్రధాని మోడీ పైన అయితే కనుక ప్రశంసలు కురిపించారు ట్రంప్, ఇంకొక వైపు మాత్రం టారిఫ్ల విషయంలో మాత్రం తగ్గేది లేదని కూడా స్పష్టం చేశారు. సో ఇది కొంత ఇబ్బందికర విషయమే అయినప్పటికీ కూడా, అంటే టారిఫ్లు తగ్గించకపోవడం ఇబ్బందికర విషయమే అయినప్పటికీ కూడా 2030 కల్లా కూడా ఏదైతే దిగుమతి పైన సుంకాలు తగ్గించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది కాస్త ఇబ్బందికర విషయం అయినప్పటికీ కూడా 2030 కల్లా $50,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధం అయితే కనుక లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది కొంత ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యం. దానికి తోడు వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలని 2030 కల్లా $50,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం అన్నది దీని ద్వారా కొంత భారత్కి అయితే కనుక చాలా ప్రయోజనం ఉంటుందనేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా అయితే కనుక అక్రమ వలసదారులని వెనక్కి తీసుకెళ్లేందుకు అయితే కనుక మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మోదీ అయితే కనుక చెప్పారు. సో ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఎదురు చూసిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాణిజ్య సుంకాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఏదైనా అవకాశం ఉంటుందేమో, తగ్గిస్తారేమో అన్న హోప్ అయితే కనుక కొంతమందిలో, అంటే కొన్ని దేశాల్లో ఉండింది అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ట్రంప్ మాత్రం సుంకాల విషయంలో మాత్రం తగ్గేది లేదు అన్నది స్పష్టంగా దీంట్లో అర్థమైపోయింది. మోడీ ట్రంప్ భేటీలో అయితే కనుక స్పష్టంగా మనకు అర్థమవుతోంది సుంకాల్ని మాత్రం తగ్గించబోము అని చెప్పేసి. సో నిన్న మనం ఏదైతే చూసుకున్నామో, ఏ దేశం అంటే ఎవరు ఎంత వేస్తే మేము అంతే వేస్తాము అని చెప్పేసి సుంకాల విషయంలో, సో సుంకాల విషయంలో తగ్గేది లేదు, అదైతే మాత్రం అలా కొనసాగుతుంది అన్నదైతే కనుక స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి అయితే కనుక దాడుల్లో ఎవరైతే ఉన్నారో నిందితుడిని అప్పగించేందుకు అమెరికా ఒప్పుకుంది. అలాగే యుద్ధ విమానాలని విక్రయించేందుకు కూడా భారత్కి ఇస్తామని చెప్పేసి అమెరికా చెప్పింది. సో ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు. అలాగే వాషింగ్టన్ నుంచి చమురు కొనుగోళ్ళు, అలాగే గ్యాస్ కొనుగోళ్ళు కూడా పెంచుతోంది ఢిల్లీ. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశమే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అయితే కనుక గట్టిగా బలంగా ఉన్నాయనే కనిపిస్తోంది మీటింగ్ అనంతరం. తర్వాత ఇంకొక ముఖ్యమైన
అంశం చూసుకుంటే కనుక సో టారిఫ్లు పెంచినప్పటికీ కూడా సో ఒక పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని అయితే కనుక కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నది ప్రధానంగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రంప్ మోడీ భేటీలో చూసుకుంటే కనుక ఈ మీటింగ్ భారతదేశానికి అయితే కనుక చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే కొంత ఊరట కలిగించేది, కొంత అంటే అనుకూలంగా ట్రంప్ నిర్ణయాలు కూడా కొంచెం అనుకూలంగానే ఉన్నాయి భారత్ పట్ల అన్నది మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో మరి ట్రంప్ ఇచ్చిన మాట మీద ఉంటారా లేదా అన్నది ఇంకా అది తర్వాత చూడాల్సిన అంశము. ఇప్పుడు జరిగిన మీటింగ్లో అయితే కనుక సో టారిఫ్లు పెంచినప్పటికీ కూడా పెద్ద వాణిజ్య ఒప్పందం అయితే కనుక చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో అది కనుక ఓకే అయితే కనుక సో ఈ సుంకాలు అన్ని దేశాలకి విధించినట్లే భారతదేశానికి కూడా విధిస్తున్నారు. దీంట్లో వెనక్కి తగ్గపోమని అయితే కనుక స్పష్టం చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా భారతదేశానికి ట్రంప్ అయితే కనుక కొంత అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు అయితే కనిపిస్తోంది. అంటే అలాగే ముఖ్యంగా చైనా విషయంలో కూడా మధ్యవర్తిత్వం వహిస్తాము అన్నది కూడా నిన్న ఒక వార్తా కథనంలో వచ్చింది. అంటే భారత్కి చైనాకి మధ్యవర్తిత్వం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి మీద మధ్యవర్తిత్వం అయితే కనుక వహిస్తాము, మేము ఉంటాము అని చెప్పేసి ట్రంప్ చెప్పినట్టు కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి నిన్న. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మీటింగ్ అయితే కనుక కొంత భారత్కి అమెరికా అనుకూలంగా ఉంది అన్నదైతే కనుక స్పష్టమవుతోంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్ ఆదాని అవినీతి వ్యక్తిగత వ్యవహారమా, ఇండియాలో దానిపై నోరు మెదపరు, ప్రధాని మోడీ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. సో ఆదాని అవినీతి అనేది ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి ప్రధాని మోడీ వేరే దేశాల కంటే విదేశాలకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు. ఎవరైనా అదాని గురించి అడిగితే కనుక అది ఆయన వ్యక్తిగతం అని చెప్తున్నారట. సో అది ఆయన వ్యక్తిగతం ఎలా అవుతుంది, దేశ సంపదని దోచుకొని ప్రజల సంపదని దోచుకుంటున్నప్పుడు అది వ్యక్తిగతం ఎలా అవుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే కనుక ప్రధాని పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ట్విట్టర్ వేదికగా. అలాగే భారతదేశంలో మాత్రం అదాని విషయం అయితే ప్రస్తావించరు, ఇరు దేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అది ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. సో ఆదాని అవినీతిని ప్రధాని మోడీ దాచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. అవినీతిపై ఇండియాలో ప్రశ్నిస్తే నిశ్శబ్దంగా ఉంటారని, విదేశీ గడ్డపై ప్రశ్నిస్తే వ్యక్తిగత వ్యవహారం అంటూ సర్ది చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. దేశ సంపదను దోచేస్తుంటే వ్యక్తిగత వ్యవహారంలా కనిపిస్తోందా అని ఫైర్ అయ్యారు. సో అదాని ఏదైతే దేశ సంపదని దోచేసి అవినీతికి పాల్పడుతుంటే అది మీకు వ్యక్తిగతంగా కనిపిస్తోందా, అది ఆయన వ్యక్తిగత విషయంగా కనిపిస్తోందా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రధానంగా ఫైర్ అయ్యారన్నదైతే కనుక ప్రధాన వార్తగా ఇచ్చారు. మోడీ ప్రధానంగా అదాని విషయంలో ఇండియాలో మాట్లాడినప్పుడు అయితే నిశ్శబ్దం పాటిస్తారు, విదేశాలకు వెళ్ళినప్పుడు అయితే అది ఆయన వ్యక్తిగతం అంటారు. వేదికగా తన ఆగ్రహాన్ని అయితే కనుక రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక మోడీ కన్వర్టెడ్ బీసీ, 2002 వరకు ఆయనది ఉన్నత కులమే, సీఎం అయ్యాకే మోడీ కులాన్ని బీసీల్లో కలిపారు. ఆయన కులం గురించి నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నా. తెలంగాణకు నిధుల కేటాయింపు కోసం మోడీపై యుద్ధం, ఇందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి. బీసీలను మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ యత్నం. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే ఎస్సీ వర్గీకరణ కులగరణ ఉందో దీనిపైన గాంధీ భవన్లో అయితే కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ సో మోడీ కన్వర్టెడ్ బీసీ, సో ఆయన మొదటి నుంచి బీసీ అయితే కాదు, 2002 వరకు కూడా ఆయనది ఉన్నత కులమే, ఆ తర్వాత తను కన్వర్టెడ్ అయ్యారు బీసీలోకి అని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు కూడా రేవంత్ రెడ్డి ఇదే మాటే చెప్పారు, మోదీ బీసీ కాదు, ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అంటే లీగల్గా కన్వర్ట్ అయ్యారు బీసీలోకి అని చెప్పేసి గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. మళ్ళీ దాని మీదనే మాట్లాడారు. ఏంటంటే కనుక ఆయన సీఎం అయ్యాకే మోడీ కులాన్ని అంటే మోడీ సీఎం అయ్యాకే కులాన్ని మార్చుకున్నారు, అంటే బీసీల్లో కలిపారు ఆయన కులాన్ని. సో ఆయన కులం గురించి నేనేం ఆషామాషిగా మాట్లాడట్లేదు, అదంతా డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాతే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా తెలంగాణ
తెలంగాణకు నిధులు కేటాయింపులపై అయితే కనుక యూత్ కాంగ్రెస్ మోడీ పైన యుద్ధం చేయాలి, తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణకి కావాల్సిన సాయం అయితే కనుక మోడీ పైన అంటే మోడీతో మాట్లాడి పోట్లాడి అయినా సరే తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే బీసీలను మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ రెడీగా ఉంటే రాష్ట్రంలో కేడీ ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి మరో వ్యాఖ్య కూడా చేశారు. ఇక ఇక్కడ చూసుకుంటే కనుక సో మోడీ గురించి అయితే కనుక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి ఏ విధంగా ఉంటాయి, బీజేపీ ఎలా దీన్ని తీసుకుంటుంది అన్నది చూడాలి. గతంలో రేవంత్ రెడ్డి మోడీ గురించి మోడీ బీసీ కాదు లీగల్గా కన్వర్ట్ అయ్యారు అనేసి గతంలో కూడా అన్నారు. సో అప్పుడు కూడా అంటే మోడీ గారి నుంచి కానీ లేకపోతే బీజేపీ అగ్రనాయకుల నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే కనుక వచ్చినట్టు ఎక్కడ వార్తా కథనాలు అయితే కనిపించలేదు. సో మరి దీనిపైన ఎలా స్పందిస్తారు అన్నది మనం చూడాల్సిన అంశం. ఇక మరో ముఖ్యమైన వార్త, తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కు లేదు, ఆయన లాంటి వారు బలిసి కులగణలో పాల్గొనలేదు, సర్వేలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణే శిక్ష, బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్లు కాబట్టే ముస్లింల లెక్కలు తీశాం, గాంధీ భవన్లో కులగణన వర్గీకరణ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి. సో తెలంగాణలో జీవించే హక్కు అయితే కనుక కేసీఆర్కు లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన కులగణనలో ఇక్కడ ఒక పదం వాడారు రేవంత్ రెడ్డి, ఏంటంటే కనుక ఆయన బలిసి పాల్గొనలేదు అని చెప్పేసి చెప్పారు. అలాగే సర్వేలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణ శిక్ష అని కూడా చెప్పారు. ఇక బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే ముస్లింల లెక్కలు తీసాము అని చెప్పారు. సో బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్లు కాబట్టే ముస్లింల లెక్కలు తీసామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ కూడా గాంధీ భవన్లో కులగణన అలాగే వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ ప్రజెంటేషన్స్కి సంబంధించి అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం, జన్పథ్ నుంచే చర్చ మొదలు పెడదాం, బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రధాని కులంపై చర్చ కోరుతారా, రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతం ఏంటి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ కులం ఏంటి మతం ఏంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కూడా ఎక్స్ వేదికగా బండి సంజయ్ అయితే కనుక అడుగుతున్నారు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని ఒక మాట అయితే కనుక చెప్పారు ఇక్కడ బండి సంజయ్. మరి వారసత్వం అంటే హిందూ సాంప్రదాయంలో కులం అనేది తండ్రి ద్వారా వస్తుంది, హిందూ సాంప్రదాయం ప్రకారం కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని చెప్పారు. అలాగే ముఖ్యంగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఏదైతే ఇస్తామని చెప్పారో ఆ అంశాన్ని దారి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ అయితే కనుక వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇంకొక మాట కూడా ఈయన చెప్పారు, ఎవరు చట్టపరంగా కులం మారారో చర్చించాలనుకుంటే కనుక ఢిల్లీలోని జనపథ్ నుంచే ఆ ప్రక్రియను మొదలు పెడదామని కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు. సో మొత్తానికైతే కనుక మోడీ అంటే కన్వర్టెడ్ బీసీ, ఆయన లీగల్గా కన్వర్ట్ అయ్యారని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానిపైన స్పందిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే కనుక సో హిందూ సాంప్రదాయం ప్రకారము కులము అనేది తండ్రి ద్వారా వస్తుంది, మరి రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతము అని చెప్పేసి అన్నారు. ఒకవేళ మీరు ఈ చర్చ చేపట్టాలి అంటే ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అన్న చర్చ చేపట్టాలి అంటే కనుక జన్పథ్ నుంచే దీన్ని మొదలు పెడదాము అని చెప్పేసి బండి సంజయ్ అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది అన్నది వేచి చూడాల్సిన అంశము. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, సిఈసిగా జ్ఞానేష్ కుమార్ 18న ముగియనున్న రాజీవ్ కుమార్ పదవీ కాలం, టైం కన్నా ముందే కొత్త వ్యక్తిని నియమించనున్న కేంద్రం, సోమవారం జరిగే భేటీలో జ్ఞానేష్ పేరు సిఫార్సు చేసే ఛాన్స్. సో సిఈసిగా జ్ఞానేష్ కుమార్ని తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా 18న ఇప్పుడు ఎవరైతే రాజీవ్ కుమార్ ఉన్నారో ఆయన పదవీ కాలం 18న ముగియనుంది. ఈ నేపథ్యంలో అంటే టైం కన్నా కూడా ముందే కొత్త వ్యక్తిని నియమించడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ జ్ఞానేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన పేరు అయితే కనుక ప్రస్తావనకి వచ్చింది. సోమవారం జరిగే భేటీలో అయితే కనుక జ్ఞానేష్ కుమార్ పేరుని సిఫార్సు చేసే అవకాశం అయితే కనుక ఉంది అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో వచ్చిన ప్రధానాంశం చూసుకుంటే కనుక, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్,
పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ హైకమాండ్ మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన. సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక అంటే పార్టీ హైకమాండ్ అన్ని అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జీలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకి అయితే కనుక కొత్త కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ అయితే కనుక నియమించారు. సో మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఆమెకు తెలంగాణతో అయితే కనుక ప్రత్యేక అనుబంధం ఉంది అని ఇచ్చారు. ఏంటంటే కనుక 2022లో భూదాన్ పోచంపల్లిలో అయితే కనుక అంటే భూదాన్ కార్యక్రమంలో పోచంపల్లిలో అయితే కనుక ఆమె పర్యటించారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. సో మొత్తానికి తెలంగాణకి ఇప్పటి నుంచి అయితే కనుక కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సో మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక 119 మందితో రెండో బ్యాచ్ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరింది. ఈ విమానంలో 119 మంది ఉన్నట్లు సమాచారం. శనివారం రాత్రి 10 గంటల కల్లా ఈ స్పెషల్ ప్లేన్ పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. సో అమెరికా నుంచి అక్రమదారుల్ని ఎవరినైతే అక్రమ వలసదారుల్ని అమెరికా వెనక్కి పంపిస్తోందో ఆయా దేశాలకి, ఈ నేపథ్యంలో భారత్కి మరో 119 మంది అయితే కనుక వస్తున్నారు. ఇవాళ అంటే శనివారం రాత్రి 10 గంటల కల్లా ప్లెయిన్ పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో అయితే కనుక ల్యాండ్ కానుంది అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తానికి అయితే కనుక రెండో బ్యాచ్ వచ్చింది అని చెప్పేసి వెలుగులో అయితే న్యూస్ ఇచ్చారు. సో మరో ముఖ్యమైన న్యూస్, ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఫలితాలు వెలువడ్డాయి. సో బీజేపీ విజయకేతనం ఎగిరేసింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎవరు సీఎం అన్న దానిపైన అయితే కనుక చర్చ కొనసాగుతుంది. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎంని ప్రకటించే అవకాశం అయితే కనుక ఉంది మోడీ వచ్చిన తర్వాత అని అన్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వార్త ఒకటి ఇచ్చారు. 19న ఢిల్లీ సీఎం ప్రమాణం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాయి. సీఎం రేస్లో పర్వేష్ వర్మ ముందున్నారు. సో 19 లేదా 29 తారీఖుల్లో అయితే కనుక ఎవరినైతే ఢిల్లీ సీఎంగా పార్టీ భావించే వాళ్ళైతే కనుక ప్రమాణ స్వీకారం చేస్తారు. కాకపోతే కనుక ఇప్పటి వరకు ఎవరు ఢిల్లీ సీఎం అభ్యర్థి, ఎవరిని ఢిల్లీ సీఎం చేస్తారో అన్న వాళ్ళ పేరైతే కనుక బయటకి రాలేదు. పర్వేష్ వర్మ ఎవరైతే ఉన్నారో ఈ సీఎం లిస్ట్లో అయితే కనుక ముందు వరుసలో ఉన్నారు అని చెప్పేసి అయితే కనుక ప్రధాన వార్త ఇచ్చారు. మరి పర్వేష్ వర్మని సీఎం చేస్తారా లేకపోతే బీజేపీ మనసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది మనకి 19వ తేదీన లేదంటే 20వ తేదీన తెలుస్తుంది. మొత్తానికైతే 19వ తేదీనే సీఎం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక బీజేపీలో రాజా సింగ్ హీట్. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం. పార్టీకి తమ అవసరం లేదేమోనని కామెంట్. తామేంటో చూపిస్తామని వార్నింగ్. అంతా రెడ్డిలే అంటూ మెసేజ్, ఆపై డిలీట్. బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్. మొత్తానికి బీజేపీలో అయితే కనుక రాజా సింగ్ హీట్ పుట్టించాడు అనేసి ఒక వార్త ఇచ్చారు. రాజా సింగ్ అంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో బీజేపీకి చాలా వీర విధేయుడిగా ఉన్న వ్యక్తి రాజా సింగ్ అన్న ముద్ర ప్రజల్లో బలంగా ఉంది. అంటే పార్టీ విధి విధానాలకు కట్టుబడి పనిచేసే వ్యక్తి రాజా సింగ్. బీజేపీ అధిష్టానం ఏది చెప్పినా లేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏది చెప్పినా కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి రాజా సింగ్ అన్న పేరు అయితే కనుక ప్రజల్లో ఉంది. ఇది చాలాసార్లు వార్తా కథనాల్లో గతంలో మనం విన్న విషయమే. అయితే ఇప్పుడు రాజా సింగ్ ఎందుకు ఇంత ఫైర్ అయ్యారు, రాజా సింగ్ ఎందుకు హీట్ పుట్టించారు అంటే కనుక గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ని ఎవరినైతే ఎంపిక చేశారో దానిపైన అతను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంటే బీసీ ఎమ్మెల్యేలపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ కూడా ఫైర్ అయ్యారు. అలాగే అంతా రెడ్డిలే అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టి దాన్ని డిలీట్ చేశారని కూడా వార్తా కథనంలో ఇక్కడైతే కనుక ఇచ్చారు. వార్తా కథనంలో తన ఆవేదనని ఈ విధంగా వ్యక్తం చేశారు. ఇక పార్టీకి తమ అవసరం లేదేమో అని చెప్పేసి ఒక కమెంట్ చేశారు. అలాగే తామేంటో చూపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా రాజా సింగ్ అయితే కనుక ఇంత సీరియస్గా ఎప్పుడు బీజేపీ మీద ఫైర్ అవ్వలేదు. ఎందుకంటే కనుక గతంలో చూసుకుంటే అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వార్తా కథనాలు అయితే చాలానే వచ్చాయి. కానీ ఈ రేంజ్లో బీజేపీ పైన మండిపడడం అయితే కనుక ఇదే తొలిసారి అని చెప్పేసి ప్రజలు అయితే కనుక చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుక ఆయన బీజేపీకి చాలా వీర విధేయుడిగా ఉంటాడు. అలాంటి
వ్యక్తి ఇంత తీవ్రంగా అంటే తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు, పార్టీకి తమ అవసరం లేదేమో మేమేంటో చూపిస్తామని చెప్పే అంత మాటలు చెప్పారు అంటే కనుక ఆయన మనసు ఎంత ఆవేదనకు గురై ఉంటుంది. గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపిక పైన అంటే ఆయన ఎందుకు అంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఆ విషయంలో మరి ఈయనతో చర్చించలేదా, రాజాసింగ్తో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారా? అక్కడ అంటే ఎవరైతే అభ్యర్థిని ఎంపిక చేశారో జిల్లా ప్రెసిడెంట్గా ఆయన్ని కాకోకుండా వేరే వాళ్ళని ఎవరినైనా చేసుంటే ఈ రకమైన మాటలు మాట్లాడకపోయి ఉండే వాళ్ళ అనేసి ఇలా పలు రకాలుగా ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా అంటే అంత రెడ్లే అని చెప్పేసి మెసేజ్ డిలీట్ చేయడం కూడా ఒక రకంగా అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే జిల్లా ప్రెసిడెంట్గా చేశారేమో అన్న వార్తలు చర్చ అయితే ప్రజల్లో జరుగుతోంది. ముఖ్యంగా తామేంటో చూపిస్తాము అని చెప్పేసి అయితే కనుక ఫైర్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చారు ఒక రకంగా. సో మరి చూడాలి దీనిపైన బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా స్పందిస్తాడో అన్నది చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే 60% కరెంటు కొరడే. రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ 300 మిలియన్ యూనిట్లు, ఉత్పత్తి మాత్రం 115 యూనిట్లు. వచ్చే 3 నెలల్లో పీక్కు చేరనున్న డిమాండ్ యూనిట్కు 10 నుంచి 20 రూపాయల దాకా పెట్టి కొనాల్సిన పరిస్థితి. 3000 కోట్ల రూపాయల దాకా అదనపు భారం పడుతుందని అంచనా. గత 10 ఏళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి. సో ఎండాకాలం స్టార్ట్ అవబోతోంది, అప్పుడే అంటే ఇప్పటికే డిమాండ్కి సరిపడా విద్యుత్ అయితే కనుక లేదు, 60% కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ప్రధానంగా వార్తాంశం ఇచ్చారు. సో రాష్ట్రంలో రోజుకి డిమాండ్ 300 మిలియన్ యూనిట్లు ఉంటే కనుక ఉత్పత్తి మాత్రం 115 మిలియన్ యూనిట్లే అవుతుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక 60% మాత్రం కరెంటు కొనక తప్పదు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది ఈ వార్తా కథనం ద్వారా. అలాగే ఏంటంటే కనుక వచ్చే 3 నెలలు అంటే సమ్మర్ కదా, సమ్మర్లో ఎక్కువ వాడతారు కరెంటు, కాబట్టి వచ్చే 3 నెలల్లో ఈ డిమాండ్ ఇంకా పీక్కు చేరుతుంది, అంటే అత్యధిక స్థాయికి చేరుతుంది. సో ఈ నేపథ్యంలో 10 నుంచి 20 రూపాయలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే కనుక నెలకొంది. సో దీని ద్వారా ఏంటంటే 3000 కోట్ల రూపాయల దాకా అదనపు భారం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా గత 10 ఏళ్లలో అంటే గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక సొంత విద్యుత్ కేంద్రాలని పూర్తి చేసుకోకపోవడంతోనే ఈరోజు ఈ దుస్థితి నెలకొంది అని చెప్పేసి ఈ వార్తా కథనం ద్వారా మనకు తెలుస్తుంది. సో సమ్మర్ వచ్చిందంటే ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే విద్యుత్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అంటే విద్యుత్ వినియోగం ఎక్కువగా చేస్తారు. సో దానికి ఆ డిమాండ్కి తగ్గట్టే సరఫరా ఉండాలి అంటే కనుక సో సొంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండాలి. గత 10 ఏళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో 60% అయితే కనుక విద్యుత్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అయితే కనుక అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే కనుక వచ్చే 3 నెలల్లో అయితే కనుక విద్యుత్ డిమాండ్ అయితేనేమి అంటే విద్యుత్ వాడకం అయితే కనుక చాలా పీక్లో ఉంటుంది. కాబట్టి విద్యుత్ డిమాండ్కి సరిపడా మన దగ్గర ఉత్పత్తి అయితే కనుక లేదు అన్నది ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. 300 మిలియన్ యూనిట్లు వినియోగిస్తుంటే ఉత్పత్తి అవుతున్నది మాత్రం 115 మిలియన్ యూనిట్లు మాత్రమే అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఎండాకాలంలో పవర్ కట్స్ ఉండకోకుండా చూసుకోవాలి అని చెప్పేసి దానికి ముందుగానే సన్నద్ధం అవ్వండి అని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఈ 60% కరెంటు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా అన్న వార్త కూడా వచ్చింది. మరి కొనుగోలు చేస్తారా, డిమాండ్కు అంటే డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేస్తారా, లేకపోతే కరెంటు కోతలు ఉంటాయా ఏంటి అన్నది మరి కొద్ది రోజుల్లో మనకి తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక చేపలకు మేతగా చచ్చిన కోళ్లు, ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం. పాల్వంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన పెంపకందారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన. ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. అసలు చేపల చెరువుల వ్యాపారులు అవ్వచ్చు, అలాగే చేపల పెంపకందారులు అయితే అవ్వచ్చు, ఏమాత్రం కొంచెమైనా కూడా మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాలతో, వాళ్ళ వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడతారు. ఇది అంటే మినిమం బేసిక్ సెన్స్ ఏంటంటే కనుక చచ్చిపోయిన కోళ్ళని చేపలకి ఆహారంగా వేస్తే కనుక, అంటే చనిపోయిన కోళ్ళని చేపలకి ఆహారంగా వేస్తున్నారు. మరి ఆ చేపల్ని తింటే ప్రజలకి అనారోగ్యాలు తప్పవని డాక్టర్లు అయితే కనుక హెచ్చరిస్తున్నారు. మరి ఎందుకు వ్యాపారులు మినిమం అంటే మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు? వ్యాపారమే ముఖ్యమా?
కొంచెమైనా మీకు అంటే మీకు వ్యాపారం ముఖ్యమైతే దానికి తగ్గట్టు మంచి అంటే చేపలకు అందించాల్సిన ఫుడ్ అందించండి, అంతేకాని తక్కువ ధరకే వస్తుంది కదా అని చెప్పేసి చనిపోయిన కోళ్ళని కూడా ఆహారంగా వేసి ఎందుకు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు? ఇది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎంతసేపు వ్యాపారమే ముఖ్యం కాదు, వ్యాపారం నాణ్యతతో కూడిన వస్తువులు, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తేనే ప్రజలు కూడా ఇంకొకసారి అంటే అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ముందుగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతారు. మీ వ్యాపారం కోసము ఇంతమంది ప్రజలకి అనారోగ్యం కలిగించేలాగా మీరు చేసే పని ఏమాత్రమైనా సమంజసమా? ఇది ఒకసారి వ్యాపారులు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన సంబంధిత శాఖ మంత్రి అవ్వచ్చు, సంబంధిత శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అవ్వచ్చు, వీళ్ళైతే కనుక దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కాలంలో రోజుకో వైరస్ పుట్టుకొస్తుంది. ఎప్పుడు ఏ వైరస్, అది అసలు ఏ వైరస్లో కూడా తెలియకుండా ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు ఒకవైపు ఎప్పుడు ఏ వైరస్, ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందో అని తెలియక ఆందోళన పడుతున్న ఈ నేపథ్యంలో ఒకవైపు అంటే చేపలకి ఇలాంటి ఫుడ్ అంటే చనిపోయిన కోళ్ళని ఆహారంగా వేసి వాటితో ఆ చేపల్ని మళ్ళీ అమ్మడము, అవి ప్రజలు కొనుక్కొని తినడము, దీని ద్వారా మళ్ళీ అనారోగ్యం పాలవ్వడము, ఇదంతా చాలా పెద్ద విషయం. అంటే చూడడానికి ఏదో చేపలకి కోళ్ళని, చనిపోయిన కోళ్ళని ఆహారంగా వేశారు అని చెప్పేసి లైట్గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఇది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశం కాబట్టి దీనిపైన సంబంధిత శాఖ మంత్రులు అయితే కనుక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో డాక్టర్లే చెప్తున్నారు ఇక్కడ, అంటే ఇలాంటి చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చెప్పడం కూడా కదా, హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వీళ్ళపైన ఎవరైతే కనుక ఇలా చేస్తున్నారో ఇలాంటి వ్యాపారుల మీద అయితే కనుక ప్రభుత్వము, సంబంధిత శాఖ మంత్రులు లేదా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మన ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక 8 సెషన్లలో 25 లక్షల కోట్లు ఉఫ్. ట్రంప్ టారిఫ్ వార్తో మార్కెట్ కుదేలు. 12% మేర పడ్డ మిడ్ స్మాల్ క్యాప్లు. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు. యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ గా టారిఫ్ వార్కు తెరతీయడంతో ఇండెక్స్లు కుదేలవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుసగా 8 సెషన్లలో నష్టాల్లోనే ముగిసింది. ఇన్వెస్టర్లకు 25 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. లార్జ్ క్యాప్ కంటే స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు ఎక్కువగా నష్టాలను మిగిల్చాయి. సో ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేపట్టారో అప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అయితే కనుక మనం రోజు చెప్పుకుంటున్నాము, ప్రపంచ దేశాల్ని వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే చాలా రంగాల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఏదైతే ట్రంప్ వాణిజ్య సుంకాలని పెంచుతూ వాణిజ్య యుద్ధానికి తెరలేపారో అప్పటి నుంచి అయితే కనుక స్టాక్ మార్కెట్లు కూడా కుదేలవ్వడం ప్రారంభించాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక అంటే గ్లోబల్గా టారిఫ్ వార్కు తెరతీయడంతోనే ఇండెక్స్లు కుదేలవుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్లో అయితే కనుక వరుసగా 8 సెషన్లలో కూడా నష్టాలతోనే ముగిసింది. సో ఇన్వెస్టర్లకు 25 లక్షల కోట్ల నష్టాన్ని అయితే మిగిల్చింది. సో లార్జ్ క్యాప్ కంటే కూడా స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకి నష్టాలు కలుగుతున్నాయని ముఖ్యంగా ఇచ్చారు. సో ట్రంప్ ఒక్కసారి దీనిపైన ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. సో దేశ ప్రధాని మోడీతో జరిగిన భేటీలో అయితే కనుక సుంకాల్ని తగ్గించే ప్రసక్తి లేదు అని చెప్పారు. మరి ఒకవైపు చూసుకుంటే కనుక ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్తో అయితే కనుక స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. మరి ఆయన అయితే కనుక ట్రంప్ను వ్యాఖ్యలు చూసుకుంటే కనుక సుంకాల్ని ఏమాత్రం తగ్గించే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం కూడా ఆయన అన్నారు నిన్న, మీరు ఎంత వేస్తే కనుక అంటే ఏ దేశం ఎంత సుంకం వేస్తే మేము అంతే వేస్తాము అని చెప్పేసి చెప్పారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇన్వెస్టర్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఇంకా నష్టాల బాటలోనే ఉంటాయా ట్రంప్ నిర్ణయాల వల్ల, లేకపోతే మరి ఈ స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పుంజుకుంటాయి అన్నది కూడా ఇన్వెస్టర్లలో అయితే కనుక సో ఒక రకమైన ఎలాగో కొన్ని ప్రపంచ దేశాలని ఇప్పటికే భయాందోళనకి గురి చేశారు. ఇప్పుడు ఇన్వెస్టర్లను కూడా భయాందోళనకి గురి చేస్తున్నారనేసి విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. మరి ఇది ముందు ఎటువైపు దారి తీస్తుంది అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ముఖ్యమైన వార్తా ఐటమ్ చూసుకుంటే కనుక బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం. వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన. సో ఏదైతే బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి అంటే ఇక్కడ చూసుకుంటే కనుక పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండలం కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం భోజనశాలకు గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత
ఊర రవీందర్రావు తాళం వేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యకు పాల్పడతారని హెచ్చరిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కారు. గ్రామాభివృద్ధికి మొత్తం 51.50 లక్షల వరకు అప్పు తెచ్చి ఖర్చు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల నుండి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సో అప్పులు ఇచ్చిన వారేమో ఒత్తిడి చేస్తున్నారని, తన కుటుంబం మొత్తం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్కారు బిల్లులు ఇవ్వకపోతే కనుక తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. సో హనుమకొండ జిల్లాలో అయితే కనుక నడికూడ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన సొంతంగా అంటే అప్పులు చేసి పంచాయతీ అభివృద్ధి కోసం అయితే కనుక దాదాపు 51.50 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేశాను. బట్ ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించినా కూడా ఆ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయిపోయినప్పటికీ కూడా బిల్లులు రిలీజ్ చేయకోకుండా అలా పెండింగ్లో పెట్టారు. దీనివల్ల అంటే అప్పుల ఒత్తిడి ఎక్కువైంది. అలాగే ఆ బిల్లులు కనుక ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయకపోతే కనుక ఇక ఆత్మహత్యే నాకు శరణ్యము, అంతకంటే ఇంకా ఆప్షన్ లేదు అన్నట్టు ఇక్కడైతే కనుక వార్తా ఐటమ్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి అయితే కనుక మాజీ సర్పంచ్ నిరసన వ్యక్తం చేశారు. సో అప్పుడు తీసుకొచ్చి అభివృద్ధి చేశాను. సో ఆ బిల్లులు మాత్రం ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు ఏమున్నాయో అవైతే మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ రిలీజ్ చేయలేదు. దీనివల్ల అప్పుల ఒత్తిడి ఎక్కువైపోయింది. వీళ్ళు కనుక అంటే ప్రభుత్వం బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లుల్ని రిలీజ్ చేయకపోతే కనుక ఈ అమౌంట్ని మాకు ఆత్మహత్యే శరణ్యము, అలాగే నా కుటుంబం మొత్తం రోడ్డున పడింది, వాళ్ళందరికీ కూడా మా అందరి గతి కూడా ఇంకా ఆత్మహత్య చేసుకోవడమే అన్నట్టు ఇక్కడ నమస్తే తెలంగాణలో ముఖ్యంగా వార్తా కథనం ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఇన్ని నెలలు బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టింది, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు దీంట్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో బిల్లులు అంటే కొన్నిసార్లు గవర్నమెంట్ బిల్లులు పెండింగ్ పెడుతుంది, కానీ 14 నెలలు అంటే ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయితే అయ్యింది. మరి 14 నెలలు అయినప్పటికీ కూడా మా బిల్లులు అయితే రిలీజ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ సర్పంచ్ అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆత్మహత్య తప్ప ఇంకో దారి లేదు అన్న మాట అయితే అంటున్నారు. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి కేంద్రీకరించి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే అప్పు తీసుకొచ్చి మరీ ఆయన అభివృద్ధి చేసినప్పుడు సర్పంచ్ అభివృద్ధి చేసినప్పుడు మరి ఆ బిల్లుల్ని ఎందుకు అంటే సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టడం, ఏడాది దాటిపోయింది 14 నెలలు అంటే మరి ఇన్ని రోజులు పెండింగ్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక సో మరి అప్పులు తీసుకొచ్చిన చోట వాళ్ళు ఊరికనే ఉంటారు కదా. సో ఆయన ఏదైతే వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారో బిల్ రిలీజ్ చేయకపోతే కనుక సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి సో దీన్ని గవర్నమెంట్ అయితే కనుక కొంచెం సీరియస్గా తీసుకొని సాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలైతే కనుక మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో, ఎలా స్పందిస్తుందో అన్నది మనకి తెలుస్తుంది ఇవాళ. సో ఇక గోల్డ్ రేట్ చూసుకుంటే కనుక రోజు రోజుకి పెరిగిపోతుంది. గోల్డ్ ఎట్ ది రేట్ 89,400 ఒక్కరోజే తులం 1300 పెరిగిన ధర. దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైక్ అంటే ఒక్కరోజే 1300 గోల్డ్ పెరిగింది. మొత్తానికి 89,400కి అయితే కనుక గోల్డ్ చేరింది తులం బంగారము. సో ఇంకా ఇది అందరూ అనుకున్నట్టు ముఖ్యంగా సామాన్య ప్రజలకైతే కనుక అందని ద్రాక్షలాగే మిగిలిపోనుందేమో బంగారం అన్న సందేహం ఏదైతే ఉందో అది నిజమేనేమో అన్న అది అయితే కనుక బలపడుతోంది. మరి చూడాలి తగ్గుతుందా లేదా ఏంటి అన్నది. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.